మహాదేవ. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇషా ఫౌండేషన్కు సంబంధించి మన సద్గురు స్వామివారు ఈరోజు ఆ రోజు 26వ తారీఖు రోజు అందరితోని కూడా చక్కగా కూడా మహామంత్ర పఠనం. మహామంత్రం అంటే ఇక్కడ ముఖ్యంగా శివపంచాక్షరి మంత్రము. సో శివపంచాక్షరి మంత్రముతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మహామంత్రం ఇది. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే సుమారుగా 1,00,000 జపం చేస్తారో వారి జీవితంలో వారు చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము కూడా పటాపంచలైపోతవి. సో మినిమం 1,00,000 జపము శివపంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తే వారి యొక్క ముక్తి కానీ వారి యొక్క అసలు వారి జీవితమే మారిపోతుంది. సో అలా ముక్తి పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలా ముక్తి పొందినటువంటి వారందరూ కూడా కొన్ని వందల వేల మంది ఒకటే ప్లేస్లో కూర్చొని ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని చదవడం వల్ల అక్కడ ఎంతటి వైబ్రేషన్ ఫామ్ అవుతుంది, ఎంతటి పాజిటివ్ వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. కేవలము ఓం అనేటువంటి మంత్రాన్ని ఒక 108 మంది బ్రాహ్మణులచే మనము ఇక్కడ జపము చేయించిన లేదా ఎక్కడైనా చండీ హోమం జరిగినా కూడా కొన్ని మంత్రాలు విన్నా కూడా ఒక స్వరం ఒక 5గురు బ్రాహ్మణుల నుండి ఒకటే రకంగా స్వరం వస్తే ఆ వైబ్రేషన్ అనేటువంటిది వేరేగా ఉంటుంది. అలాంటిది ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కొన్ని లక్షల జపాలు చేసినట్టయితే ఆ ఏరియాకు కావచ్చును, అక్కడ ఉండేటువంటి మనుషులకు కావచ్చును అద్భుతమైనటువంటి వైబ్రేషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఆ ఈశ్వరుని యొక్క కృప వల్లనే సద్గురు గారు తన యొక్క ఆపరేషన్ సక్సెస్గా విజయవంతం చేసుకొని మన ముందుకు రావడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాలు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరొక విషయం ఏమిటి అంటే ఈరోజు మనకు ఉపవాసము చేయలేము, ఉపవాసం చేసే టైం లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈరోజు చెప్పులు కావచ్చును, షూ కావచ్చును లేకుండా భస్మాధారణ చేసుకొని ఒక రుద్రాక్షమాలను ఒంటిపై వేసుకొని ఖచ్చితంగా మీరు మనస్సులో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఈ ఒక్కరోజు దీక్ష తీసుకున్నట్టుగా మీరు భావించండి. ఈ ఒక్కరోజు ఖచ్చితంగా భోజనం చేయండి. బట్ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని అణువణువు కూడా మీరు జపిస్తూ ఉండండి. చక్కటి భోజనాన్ని స్వీకరించండి, వెజ్ భోజనాన్ని స్వీకరించండి. తప్పకుండా మీ పనే, మీ వృత్తే మీకు దైవం కనుక మీ వృత్తిని ప్రేమించండి. మీ వృత్తిలో అణువణువునా కూడా ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావన చెందుతూ ఉండండి. ఎందుకంటే ఈ యొక్క చిరంజీవి గారి మూవీలో మంజునాథ సినిమాలో ఒకానొక సందర్భంలో అంటే మన మనస్సు కూడా ఆ విధంగా అయిపోతుంది. మబ్బుల్లో ఆ యొక్క ఈశ్వరుని యొక్క రూపకంగా కనబడినట్టుగా అక్కడ ఉండేటువంటి ఒక మన బండరాళ్ళు ఆ యొక్క ఈశ్వరుని యొక్క లింగంగా కనబడేటువంటి విధంగా అంటే 1, 2 అని చెప్పలేం. ఈశ్వరుని యొక్క లీల మహా అద్భుతం కనుక అది ఎందుకంటే ఒక చెంబడు నీళ్లు పోస్తే ఖుష్ అవుతావు అని చెప్పి కూడా మన తలికెర్ల భరణి గారు కూడా ఒక పాట రూపకంగా చెప్పారు. ఎందుకంటే భస్మాసురుడు అనేటువంటి రాక్షసునికి వరము ఇచ్చినటువంటి తర్వాత భస్మాసురుడు శంకరుడి మీదనే చేయబెట్టి మరణించాలని చెప్పి కోరుకునేటువంటి విధము కూడా ఈశ్వరునికి తెలిసినప్పటికీ ఆ భస్మాసురునికి వరం ఇస్తాడు. సో అలాంటి మంచి మనిషి మన యొక్క ఈశ్వరుడు కనుక ఈరోజు అందరూ కూడా శివనామస్మరణలో ఉండండి. ఒక్క దీపారాధన చేయండి, అఖండ దీపారాధన. ఆ దీపారాధనలో 5 ఇలాచీలు వేయండి. మరలా చెప్తున్నాను, బుధవారం వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.